మరంత గొప్ప సాధన చేసిన మహతార్ బాబాజీ ప్రథమ శిష్యుడు లహరి మహాశయకే ఒక జన్మ సరిపోల. కొంతకాలం అంత గొప్ప మహతార్ బాబాజీ దగ్గర ప్రత్యక్షంగా ఉండి సాధన చేసి కూడా ఇంకో జన్మ పట్టింది. మళ్ళీ రెండో జన్మలో కానీ కంప్లీట్గా సఫలీకృతం అవ్వలేదు. అంటే ఇది ఇలాంటి విషయాన్ని వింటున్నప్పుడు మళ్ళీ నిరుత్సాహపడకూడదు. మరి లహరి మహాశయ బాబాజీ అంత ప్రపంచ ప్రఖ్యాతి గాంచారంటే ప్రయత్నం ఉండాలి. అది ఆ అనుగ్రహం కోసం మన ప్రయత్నం సంపూర్ణంగా ఉండాలి. నిన్న చెప్పాను, వివేకవంతమైన సున్నితమైన కఠోర సాధన ఉండాలి. కానీ వివేకంతో ఆలోచన అనేది లేకుండా ఏదో గబగబా చేసి కొన్ని రోజులు బాగా చేసి కఠినంగా చేసి ఏం అవ్వట్లేదు, వేస్ట్, మా వల్ల కాదు, అలాంటిది ఉండకూడదు. ఎంతకాలమైనా సరే